ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కార్యదర్శిగా కీలక హోదాలో పనిచేశారు స్మితా సబర్వాల్. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, పర్యవేక్షణ నాణ్యతలో తన పాత్ర లేదని కమిషన్ ముందు చెప్పినట్టుగా సమాచారం. స్మితా సబర్వాల్ చర్యలను రిపోర్టులో పేర్కొంది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేసిందని కమిషన్ తెలిపింది. ఆమె బ్యారేజీలు సందర్శించిన ఫోటోలు కూడా రిపోర్టులో పొందుపరిచింది. కొన్ని జిల్లాల్లో తిరిగి ఫీడ్బ్యాక్ ను కూడా ఎప్పటికప్పుడు అప్పటి సీఎంకు స్మితా సబర్వాల్ చేరవేసిందన్నారు. కాళేశ్వరంపై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించిందని, నిజాలను కేబినెట్ ముందు పెట్టనందుకు చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. అయితే వివరణకు ఇచ్చేందుకు తనకు 8B 8C నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ వేశారు స్మితా సబర్వాల్. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.